అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్కి స్వాగతం. ముందుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పాడి రైతులందరికీ 80వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మన శ్రీలక్ష్మి డైరీ ఫామ్ ద్వారా ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నాను. అది మీకు నచ్చుతుందో లేదో కామెంట్లో చెప్పండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన యొక్క దేశంలో ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా పశు సంపద గణనీయంగా తగ్గిపోతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, మన యొక్క పాడి రైతులు వాటి పట్ల శ్రద్ధ తీసుకోకపోవడం ఒకటి. రెండవది, వాటిని మళ్ళీ మన షెడ్కి వచ్చిన తర్వాత వాటిని కన్సీవ్ చేపించి మళ్ళీ ఒక 4-5 ఈతలు ఈనే విధంగా చేయలేకపోతున్నారు చాలామంది. దీన్ని చూసినందుకు నేను ఒక పథకం అనుకోండి, ఏమైనా అనుకోండి, ఒక భరోసా లాంటిది చేద్దామని నిర్ణయించాను. అది ఎలా ఉంటుందో మీరు కామెంట్లో చెప్పండి. దీని పేరేంటంటే, మన యొక్క శ్రీలక్ష్మి డైరీ ఫామ్లో ఎవరి గోదె కొన్నా, ఎవరు బఫెలో తీసుకున్నా కూడా బైబ్యాక్ ఆఫర్ అని అంటాం. దీన్ని చాలా మొబైల్స్లో వింటుంటాం, బయట వస్తువుల్లో వింటుంటాం. బైబ్యాక్ ఆఫర్ అంటే ఏంది? దాన్ని ఏమంటామంటే, ఎవరైతే గేదెను మన ఫామ్ నుంచి తీసుకెళ్తారో, ఈ రోజు కనుక ఈ నెలలో ఒక నెల అటు ఇటు తీసుకెళ్తారో, ఆ గేదెను కనుక వాళ్ళ దగ్గర పాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎక్కువ తక్కువలు అయితే కొంచెం ఒక్కొక్కసారి లైవ్ యానిమల్స్లో పాలు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకవేళ కన్సీవ్ అవ్వట్లేదని చెప్పేసి స్లాటర్కి అమ్మేయడం జరుగుతుంది. ఇది చేయడం వల్ల చాలా యొక్క పశు సంపద మొత్తం నాశనం అయిపోతుంది మన దేశంలో. కాబట్టి దీని గురించి మన డైరీ ఫామ్లో ఎవరికి ఏదో కొన్నా కూడా, ఒకవేళ మీరు ఆ ఈతలో ఇబ్బంది పడ్డా కూడా మళ్ళీ ఈతలో మీకు గేదెకు అదే రేటు, ఏ రేటుకైతే నేను గేదెని అమ్మానో అదే రేటుకు కొనే విధంగా నేను నిర్ణయం తీసుకున్నాను. ఎవరైనా సరే మన డైరీ ఫామ్లో బర్రెను కొనుక్కున్న తర్వాత, దానివల్ల పాలు తీసుకున్న తర్వాత దాన్ని చూడి కట్టించి, ఒకవేళ మీకు నచ్చలేదు గేదె, ఒకవేళ పాలు ఎక్కువ తక్కువ ఇచ్చిందా ఈతలో అనుకుంటే, అదే ప్రెగ్నెన్సీతో నేను ఎలా అయితే ఇచ్చానో అలా మీరు గనక మా డైరీ ఫామ్ తీసుకొస్తే, మీరు ఎంతకైతే కొన్నారో అదే అమౌంట్ పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బైబ్యాక్ ఆఫర్ అంటాం మనం. ఈ ఆఫర్ నచ్చిందో లేదో మీరు కామెంట్లో చెప్పండి. అలాగే రెండో విషయం, చాలామంది గ్యారంటీ విషయంలో ఎన్నెన్నో మాటలు చెప్తూ రైతుల్ని మభ్య పెడుతున్నారు. ఇలాంటి విషయాల్లో రైతులు చాలా నష్టపోతున్నారు. గేదెను తీసుకొచ్చినప్పుడు, మార్చినప్పుడు మళ్ళీ డబ్బులు తీసుకోవడం, లేదా ట్రాన్స్పోర్ట్ అయినా లాస్ అవ్వడం జరుగుతుంది. దీని గురించిగా ఒక ఆలోచన చేసి మీ ముందు ఉంచుతున్నాను. అదేంటంటే, ఎవరైతే మన షెడ్లో గేదెను తీసుకెళ్తారో, ఒకవేళ వాళ్ళకు 10 నుంచి 15 రోజుల్లో పాలు రాలేదు, 5 లీటర్లు చెప్తే 3 వచ్చింది అనుకోండి. ఒకవేళ మీ మెయింటెనెన్స్లో ప్రాబ్లం ఉంటే మాత్రం నేను సరి చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నేను ఇచ్చిన గేదెలో ఏమైనా ప్రాబ్లం జరిగితే తప్పకుండా దాన్ని రీప్లేస్ చేస్తాను. 100కి 100% ఒక్క రూపాయి తీసుకోకుండా. ఒకవేళ ఆ గేదెని మీరు తీసుకొచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే, ఒక 4 నుంచి 5 రోజుల పాటు నా షెడ్లో ఉంచుకోవడం జరుగుతుంది. మీరు ఏదైతే గేదె పాలు ఇవ్వట్లేదని రిటర్న్ తెస్తారో ఆ రోజు మాత్రం గేదె ఇవ్వడం కుదరదు. ఎందుకంటే మీ మెయింటెనెన్స్ వల్ల గేదె లాస్ అయితే కూడా మేము డైరీ వ్యాపారులు ఎవరు కూడా భరించే శక్తి లేదు. మేము కూడా బిజినెస్ చేస్తున్నాం, మాకు కూడా కష్టం అవుతుంది. ఒకవేళ మీ మెయింటెనెన్స్ ప్రాబ్లం లేదని మా షెడ్లో కనుక మళ్ళీ 4-5 రోజుల్లో అది పాలు రాలేదు అన్నప్పుడు, మీ యొక్క ట్రాన్స్పోర్ట్ కిరాయితో సహా ఇంకొక గేదెను అదే క్వాలిటీలో అదే పాల కెపాసిటీతో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు నచ్చిందో లేదో దీని గురించి కూడా కామెంట్ చేయండి. ఈ యొక్క బైబ్యాక్ ఆఫర్ అండ్ గ్యారంటీ యూనిటీ భరోసా, ఈ 2 విషయాల్ని ఖచ్చితంగా నేను ఇప్పటి నుంచి ఈ ఆగస్టు 15వ తారీఖు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రైతులందరూ బాగుండాలి. ఏ రైతు కూడా గేదెను తొందరపడి స్లాటర్కి అమ్మకండి. ఒక గేదె యొక్క జీవితకాలం తయారు కావాలంటే 4 సంవత్సరాలు పడుతుంది. మరి అలాంటి గేదెల్ని మీరు 80కో 90కో 70కో స్లాటర్కి అమ్మేస్తే మళ్ళీ పశు సంపద గణనీయంగా పడిపోతుంది మన దేశంలో. ఇలా చేస్తూ పోతే దాదాపు మనం యొక్క రాబోయే 5 సంవత్సరాల తర్వాత 5 నుంచి 6 లక్షలు, 3 లక్షలు, 7 లక్షలు పెట్టినా కూడా గేదె దొరకదు అనేది నా యొక్క ఆలోచన. ఇది ఎలా ఉందో దీనిపైన మీ కామెంట్ చెప్పండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ చాలా మందికి సేవ చేయాలని రంగంలోకి రావడం జరిగింది. మరి మీరు నా గురించి ఏమనుకుంటున్నారో, నేను చేసేది మంచిదా కాదా, కొంచెం మీ యొక్క సపోర్ట్ వల్ల నేను ఇంకా ఏమైనా చేయడానికి ప్రయత్నం చేస్తాను. దీన్ని చెప్పడానికే ఈ విషయం. అందరికీ నమస్తే.